గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు 30/60 నేను ప్రతిభ ముందుగా హెడ్లైన్స్ తెలంగాణ 30 జిల్లాలపై క్లారిటీ పరిశీలనలో ఆసిఫాబాద్ కేశవరావు కమిటీ నివేదిక వచ్చాక తుది నిర్ణయం రైతు సమస్యలపై పోరుకు ఇవాళ టీ కాంగ్రెస్ కార్యాచరణ అనంత మహాధర్నాలో పాల్గొనబోతున్న వైసీపీ నేత జగన్ కావేరీ నీటి విడుదలపై కర్ణాటకకు సుప్రీం డెడ్ లైన్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటుపై ఇవాళ విచారణ చికిత్సకు జయ స్పందిస్తున్నారన్న అపోలో వైద్యులు అమ్మ కోలుకోవాలని పార్టీ శ్రేణుల పూజలు వైభవంగా తిరుమల బ్రహ్మోత్సవాలు చినశేష వాహనంపై శ్రీవారి విహారం ఇంద్రకీలాద్రిపై ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ఇవాళ అన్నపూర్ణేశ్వరిగా అమ్మవారి దర్శనం ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు తెలుగుదేశం పార్టీ ప్రతినిధులకు వర్క్ షాప్ నిర్వహించనున్నారు 2.5 ఏళ్ల పాలనపై సమీక్షించుకునేందుకు పార్టీ ప్రభుత్వ పరంగా వ్యూహాత్మకంగా అడుగులు వేసేందుకు అధికార పార్టీ వర్క్ షాప్ నిర్వహిస్తోంది ప్రతిపక్షాలకు డీటెయిల్ సమాధానం ఇవ్వడం టెక్నాలజీని పూర్తి స్థాయిలో అందిపుచ్చుకునేలా అవగాహన కల్పించడం ప్రభుత్వ పథకాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడం వంటి లక్ష్యాలతో నిర్వహిస్తున్న వర్క్ షాప్ లో మంత్రులు ఎమ్మెల్యేలకు ర్యాంకులు ఇవ్వబోతున్నారు ఏపీ సీఎం అనంతపురం కలెక్టరేట్ ఎదుట ఇవాళ మహాధర్నా నిర్వహించనుంది వైసీపీ అనంతపురం జిల్లాలో వేరుశనగ పంట నష్టపోయినా రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తోంది ప్రతిపక్షం రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఇవాళ నిర్వహించనున్న మహాధర్నాలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కూడా పాల్గొంటారు ఇటీవల భారీ వర్షాలకు నష్టపోయిన పంటల వివరాలను అంచనా వేసేందుకు టీపీసీసీ ఏర్పాట్లు చేస్తోంది సమగ్ర వివరాలతో ప్రభుత్వాన్ని నిలదీయడంతో పాటుగా బాధిత రైతులకు అండగా నిలిచేందుకు కార్యాచరణను రూపొందిస్తోంది దీనికోసం ఇవాళ గాంధీ భవన్ లో కార్యవర్గంతో పాటుగా డీసీసీ నేతల సమావేశం కూడా ఏర్పాటు చేశారు అతివృష్టి కారణంగా 2,000 కోట్లకు పైగా పంట నష్టం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక ఇచ్చింది కానీ అది అబద్దమంటోంది కాంగ్రెస్ పంట నష్టంపై పూర్తిస్థాయి అంచనా వేయలేదన్నది కాంగ్రెస్ ఆరోపణ ఇందుకోసం పార్టీ కేడర్తో సర్వే చేయించాలని నిర్ణయించింది పూర్తి వివరాలు అందిన అనంతరం వాటిని గవర్నర్తో పాటుగా కేంద్ర ప్రభుత్వానికి కూడా అందజేస్తామని చెబుతోంది కాంగ్రెస్ జయలలిత ఆరోగ్య సమాచారాన్ని బహిర్గతం చేయాలంటూ సామాజిక కార్యకర్త రామస్వామి వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ఇవాళ విచారించనుంది మద్రాస్ హైకోర్టు జయ ఆరోగ్యం గురించి గవర్నర్ వాకప్ చేయాల్సినంత సీరియస్ పరిస్థితి ఎందుకొచ్చిందో ప్రజలకు వివరించాలని తన పిటిషన్లో కోరారు మరోవైపు అమ్మ ఆరోగ్యం మెరుగుపడుతోందని అపోలో ఆసుపత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేసింది యాంటీబయాటిక్స్ అందిస్తుండటంతో ఆమె వైద్యానికి స్పందిస్తున్నారని చెప్పారు అయితే జయ త్వరగా కోలుకోవాలంటూ తమిళనాడు వ్యాప్తంగా ప్రార్థనలు చేస్తున్నారు తంబీలు కర్ణాటక రైతులకు నీళ్లివ్వాలని ఆ రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించింది కావేరీ జలాల వివాదంపై ప్రత్యేకంగా సమావేశమైన కర్ణాటక అసెంబ్లీ ఈ అంశంపై చర్చించింది రాష్ట్రంలో కావేరీ బేసిన్ కింద ఉన్న ప్రజలకు సాగు తాగునీరిచ్చే ప్రతిపాదనను ఆమోదించింది అయితే తమిళనాడుకు నీటి విడుదలపై మాత్రం అందులో ప్రస్తావించలేదు జల వివాదంపై సుప్రీంకోర్టు ఆదేశాల మీద రివ్యూ పిటిషన్ వేసిన కర్ణాటకను ముందు తామిచ్చిన ఆదేశాలు ఏ మేరకు పాటించారో చెప్పాలని కోరింది సర్వోన్నత న్యాయస్థానం ఇవాళ మధ్యాహ్నంలోగా దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరింది కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇవాళ జమ్మూలో పర్యటించనున్నారు జమ్మూలోని కార్గిల్ లేహ్ ప్రాంతాల్లో పర్యటిస్తారు అక్కడి భద్రతా అధికారులతో సమావేశమవుతారు కశ్మీర్లో సాధారణ పరిస్థితులు తీసుకురావడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు నిన్న బారాముల్లాలో జరిగిన దాడి గురించి కూడా అధికారులను ఆరా తీయబోతున్నారు కేంద్ర మంత్రి 5 రోజుల భారత్ పర్యటనకు వచ్చిన సింగపూర్ ప్రధాని లీ సియాన్ లూంగ్ ఇవాళ
ప్రధాని నరేంద్ర మోడీతో ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నారు. రెండు దేశాల మధ్య బంధం మరింత బలపడే దిశగా భద్రత, వాణిజ్యం, పెట్టుబడుల అంశాలపై చర్చిస్తారు. మోడీ లూంగ్ సమక్షంలో భారత పారిశ్రామిక విధానాల ప్రోత్సాహకాల శాఖతో సింగపూర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ కేంద్రం ఒప్పందం కుదుర్చుకోనుంది. పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్తో విడివిడిగా భేటీ కానున్నారు సింగపూర్ ప్రధాని. అలాగే భారత్లోని సింగపూర్ వాసులను కలుస్తారు. రేపు, ఎల్లుండి రాజస్థాన్లోని ఉదయ్పూర్లో పర్యటిస్తారు లూంగ్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా పగ్గాలు చేపట్టిన తరువాత ఇవాళ తొలిసారి విధాన పరపతి సమీక్ష నిర్వహించనున్నారు ఉర్జిత్ పటేల్. ఈ సమీక్షలో కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి కోత ఉండకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ద్రవ్యోల్బణం రేటు లక్ష్యమైన 4% చేరడం కోసం రేట్లను యథాతథంగానే కొనసాగించవచ్చని అంచనా వేస్తున్నారు. డిసెంబర్ వరకు ప్రస్తుత రేట్లనే కొనసాగించవచ్చని అభిప్రాయపడుతున్నాయి మార్కెట్ వర్గాలు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఇవాళ మరో ప్రయోగాన్ని చేపట్టనుంది. బ్రెజిల్ సమీపంలో గల ఫ్రెంచ్ గయానా కౌర్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం నుంచి GSAT-18 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనుంది ఇస్రో. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే ఇవాళ అర్ధరాత్రి ఈ ప్రయోగం ఉంటుందని చెబుతున్నారు. ఇది పూర్తిగా సమాచార ఉపగ్రహం. ఇప్పటికే ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్, మరికొందరు శాస్త్రవేత్తలు ఫ్రెంచ్ గయానాకు చేరుకున్నారు. GSAT-18 ఉపగ్రహ ప్రాజెక్టుకు నేతృత్వం వహించిన PJVKS ప్రకాష్ రావు తెలుగు వ్యక్తి కావడం విశేషం. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బెజవాడ కనకదుర్గ అమ్మవారు ఇవాళ అన్నపూర్ణేశ్వరిగా దర్శనమివ్వనున్నారు. లోకానికి అన్నదానం మహత్యాన్ని తెలియజేయడమే ఈ అవతారంలో సందేశం. అన్నదానం చేసిన చేతితో భిక్ష వేయడం వల్ల శివుడు బ్రహ్మహత్య పాతకం నుంచి బయటపడ్డాడని పురాణోక్తి. ఈ రోజు అన్నదానం చేస్తే విశేషమైన పుణ్యఫలం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. తిరుమల గిరులపై శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ఇవాళ రెండో రోజు ఉదయం చిన్నశీర్ష వాహనంపై మాడవీధుల్లో విహరిస్తారు స్వామివారు. ఈ వాహన సేవలో స్వామివారిని దర్శించుకుంటే యోగ సిద్ధి ఫలం లభిస్తుందని నమ్మకం. ఇక ఇవాళ రాత్రికి మలయప్ప స్వామివారు వీణాపాణి అయిన సరస్వతి మూర్తిగా హంస వాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. హంస వాహనంపై స్వామివారిని దర్శించుకుంటే అహంభావం తొలగి దాసోహం అనే భావం భక్తుల్లో కలుగుతుందని విశ్వాసం. మోదమున మలయప్ప మొదటి వాహనమనుచు ఆదిశేషుని పైన అలరేను చూడరే. Should break this now? Stay with us. బాక్ టు న్యూస్. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు కసరత్తు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే ప్రతిపాదించిన 17 కొత్త జిల్లాలతో పాటుగా అదనంగా సిరిసిల్ల, జనగామ, గద్వాలకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే ఆసిఫాబాద్ ను పరిశీలించాల్సిందిగా సూచించారు. 2 రోజులుగా వివిధ జిల్లాల నేతలతో సుదీర్ఘ చర్చలు జరిపిన ముఖ్యమంత్రి కొత్త జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్ల సర్దుబాటుపై క్లారిటీ ఇచ్చారు. రానున్న దసరాకు తెలంగాణలో కొత్త జిల్లాలు అవతరించనున్నాయి. ప్రతి జిల్లాలో సగటున 3 లక్షల కుటుంబాలు ఉండేలా జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఉండాలన్నారు. కేశవరావు నేతృత్వంలోని కమిటీ 2 రోజుల్లో నివేదిక ఇస్తుందని ప్రకటించారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఏపీలోనే జరుగుతాయని సంకేతాలిచ్చారు స్పీకర్ కోడెల శివప్రసాదరావు. అసెంబ్లీ శాసనమండలి భవన సముదాయాల నిర్మాణంపై ఎల్ఎన్టీ, సిఆర్డీఏ ప్రతినిధులతో చర్చించారు. స్పీకర్ శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల.
స్పీకర్, సీఎం, ప్రతిపక్ష నేత, చీఫ్ విప్ వంటి ముఖ్యులకు ఛాంబర్లను కూడా సిద్దం చేస్తున్నట్లు చెప్పారు కోడెల. శాసన మండలి భవనాల నిర్మాణాన్ని కూడా చైర్మన్ గారు, లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు, డిప్యూటీ చైర్మన్ గారితో కలిసి నిర్మాణాలను చూసి సమీక్ష చేయడం జరిగింది. డిసెంబర్ 15 నాటికి నిర్మాణాలు పూర్తిగా ఉపయోగానికి అనువుగా పూర్తి చేయాలని చెప్పి నిర్దేశించడం జరిగింది. 10 సంవత్సరాలు మనకు హైదరాబాద్లో ఉండటానికి అవకాశం ఉన్నప్పుడు కూడా చట్ట ప్రకారంగా 10 సంవత్సరాలు అక్కడ ఉన్నట్లయితే ఇక్కడ సెపరేట్ స్టేట్ ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతానికి దూరంగా ఉంటుంది క్యాపిటల్. అంటే దూరంగా ఉండవలసినటువంటి అవసరం లేదు, ప్రజల దగ్గరికే వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో ఇది ఇమీడియట్గా మనం షిఫ్ట్ చేశాం. ఈ షిఫ్టింగ్ ప్రాసెస్లో ఏంటంటే పర్మనెంట్ బిల్డింగ్స్ కొంత టైం పడుతుంది కాబట్టి టెంపరీ సెక్రటరియట్ అని బిల్డింగ్స్ కట్టాం. ఇంకా బిల్డింగ్స్ ఆర్ పర్మనెంట్, ఓన్లీ సెక్రటరియట్ ఈస్ టెంపరీ. రేపు పర్మనెంట్ బిల్డింగ్స్ వస్తే అక్కడికి షిఫ్ట్ అవుతుంది ఇదంతా కూడా. కానీ అందరూ ఇంచుమించు ఆల్ మినిస్ట్రీస్ ఇక్కడ షిఫ్ట్ అయ్యారు, చాలా సంతోషం. ఆధీనంలో ఉంటాయి అవి క్యాబినెట్ నిర్ణయం తీసుకోవాలి, సీఎం గారు నిర్ణయం తీసుకోవాలి. ప్రస్తుతానికి తెలంగాణ సీఎం కేసీఆర్ పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వడానికి సిద్దమైంది టీ కాంగ్రెస్. గణేష్ నిమజ్జనం తర్వాత 2వ విడత వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని బీఎస్సీలో హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి మాట తప్పారని ఆరోపిస్తున్నారు నేతలు. బీఎస్సీలో జరిగిన చర్చ, అసెంబ్లీ సమావేశాలను పొడిగించాలని అప్పుడు విపక్షాలు చేసిన డిమాండ్, వాటికి కేసీఆర్ ఇచ్చిన సమాధానాలకు సంబంధించిన మినిట్స్ ను తమకు అందజేయాలంటూ అసెంబ్లీ కార్యదర్శి సదారాంకు లేఖ రాశారు. షబ్బీర్ అలీ, చిన్నారెడ్డి ఆ సమాచారం రాగానే నోటీసు ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, డిమాండ్లపై సమీక్షించారు సీఎం కేసీఆర్. వ్యవసాయ విద్యుత్ సరఫరాకు తగిన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో భూగర్భ జలమట్టం బాగా పెరిగిందని, ప్రతి ఎకరాలో పంట సాగుకు అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు సీఎం. పగటిపూటే 9 గంటల కరెంటు అందించాలని సూచించారు. డిమాండ్కు తగిన విద్యుత్ సరఫరా చేసేందుకు సిద్దంగా ఉన్నట్లుగా సీఎం కేసీఆర్ కు తెలియజేశారు జెన్కో సీఎండీ. ఏపీలో పెట్టుబడులు తీసుకురావడానికి వచ్చే జనవరిలో సీఐఐ సమిట్ నిర్వహించనున్నట్లుగా తెలిపారు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు. గతేడాది చేసుకున్న ఎంఓయూల్లో 30% కంపెనీలు అప్పుడే పనులు ప్రారంభించాయని చెప్పారు. ఉద్యోగాలు రావడం లేదంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు మంత్రి. జనవరి 27, 28, 29 తారీఖుల్లో విశాఖలో జరిగే సీఐఐ సమిట్లో మరిన్ని పెట్టుబడులు ఏపీకి తీసుకొస్తామన్నారు. ఏపీలో పెరుగుతున్న సిమెంట్ ధరల కట్టడికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని తెలిపారు మంత్రి యనమల రామకృష్ణుడు. బిల్డర్స్, సిమెంట్ కంపెనీల ప్రతినిధులతో సమావేశమైన ఆయన ధరలపై చర్చించారు. సిమెంట్ కంపెనీలు కుమ్మక్కై మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు అమ్ముతున్నారని బిల్డర్లు మంత్రికి ఫిర్యాదు చేశారు. కేబినెట్ సబ్ కమిటీతో చర్చించి సిమెంట్ ధరల విషయంలో నిర్ణయం తీసుకుంటామన్నారు మంత్రి. నూజివీడు అభివృద్దిపై అధికార విపక్షాల పరస్పర సవాళ్లతో టెన్షన్ వాతావరణం నెలకొంది. నూజివీడు వైసీపీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు పరస్పరం సవాళ్లు విసురుకున్నారు. ఆర్ఎండ్బీ అతిథి గృహం వద్ద చర్చిద్దామంటూ సవాల్ చేశారు. భారీగా కార్యకర్తలతో ఇళ్ల నుంచి బయలుదేరిన నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఇద్దరి ఇళ్ల దగ్గర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అనంతరం పరస్పరం విమర్శలు గుప్పించుకున్నారు నేతలు. ఏపీలో టీడీపీ, బీజేపీల మధ్య వివాదాలు మరోసారి బయటపడ్డాయి. తమకు సరియైన ప్రాతినిధ్యం ఇవ్వడం లేదంటూ ఇప్పటికే కమలదళం పలుమార్లు టీడీపీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా విజయవాడలో ఆందోళనకు దిగారు బీజేపీ కార్యకర్తలు. సొంత పార్టీ కార్యాలయాన్ని ముట్టడించడానికి ప్రయత్నించారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ప్రభుత్వ అధికారులతో గిల్లి కజ్జాలు పెట్టుకునే దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రావు మరోసారి తన ట్రేడ్ మార్క్ చూపించారు. ఏలూరులో ట్రాఫిక్ పోలీసులపై నోరు పారేసుకున్నారు ఎమ్మెల్యే. నిబంధనలు పాటించని ఆటోలపై చలాన్లు రాస్తున్నందుకు పోలీసులపైనే మండిపడ్డారు. ఆటోలు అద్దెకు తెచ్చుకుని బతుకుతున్న వారికి ఎందుకు చలాన్లు రాస్తున్నారంటూ ప్రశ్నించారు. మరోవైపు చలాన్లు చెల్లిస్తున్న వాహనదారులను అక్కడి నుంచి పంపించివేశారు. బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజున మలయప్ప స్వామి పెదశేష వాహనంపై తిరువీధుల్లో విహరించారు. నాగులలో అగ్రగణ్యుడు ఆదిశేషువు. తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు సీఎం చంద్రబాబు దంపతులు. సంప్రదాయ పద్దతిలో ఆయనకు ఘన స్వాగతం పలికారు అర్చకులు. బేడి ఆంజనేయ స్వామి ఆలయం నుంచి పట్టు వస్త్రాలను శ్రీవారి ఆలయానికి తీసుకువెళ్లి సమర్పించి స్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు దంపతులు పెద్దశేష వాహన సేవలో ఉత్సవమూర్తిని దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాలతో తిరుమల కొండపై సందడి నెలకొంది. బ్రహ్మోత్సవాల వేళ అమరావతి నుంచి పాలన ప్రారంభం కావడం సంతోషంగా ఉందన్నారు సీఎం చంద్రబాబు. కడప జిల్లా పొద్దుటూరులో శరన్నవరాత్రి ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారిని గాయత్రీదేవి అలంకరణలో దర్శించుకున్నారు భక్తజనం. సింహాన్ని వాహనంగా చేసుకున్న జగన్మాతను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బతుకమ్మ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి సంబురాల్లో పాల్గొంటున్నారు. బతుకమ్మ వేడుకల్లో భాగంగా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో మహిళలు ఉయ్యాల పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు. ఊరు వాడ బతుకమ్మ వేడుకలతో తెలంగాణలో సాంస్కృతిక శోభ వెల్లివిరుస్తోంది. తెలంగాణలో పూల జాతర అంబరాన్ని అంటుతోంది. వీధులన్నీ బతుకమ్మ ఆటపాటలతో మారుమోగిపోతున్నాయి. హైదరాబాద్ ట్యాంక్ బండ్పై జరిగిన బతుకమ్మ సంబురాల్లో కేంద్ర మంత్రి దత్తాత్రేయ, లక్ష్మణ్ పాల్గొన్నారు. మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. వారణాసిలో గంగా హారతి కన్నుల పండుగగా సాగింది. శరన్నవరాత్రుల సందర్భంగా నిర్వహించిన వేడుకలో 32 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరై హారతిని తిలకించారు. హైందవ సంప్రదాయ విధానాలంటే తమకు ఎంతో ఇష్టమని చెప్పారు ప్రతినిధులు. అమెరికాలోని డెట్రాయిట్ నగరంలో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ విజన్ తెలంగాణ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. దాదాపు 1000 మందికి పైగా ఎన్ఆర్ఐ మహిళలు పాల్గొన్నారు. కార్యక్రమంలో మొదట పూజలు నిర్వహించారు. అనంతరం సంప్రదాయబద్దంగా బతుకమ్మ ఆడి నిమజ్జనం చేశారు.
అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే నోబెల్ ప్రైజ్ ను దక్కించుకున్నారు జపాన్ కు చెందిన వైద్య శాస్త్రవేత్త యషునోరి ఓషుమి. కణాలు తమలోని దెబ్బతిన్న భాగాలను స్వీయ విధ్వంసం చేసుకుని పునరుద్దరించుకునే ప్రక్రియ గుర్తు తేల్చినందుకు ఆయనకు వైద్య శాస్త్ర నోబెల్ దక్కింది. కణాల ఆత్మహత్య లేదా కణాల స్వీయ విధ్వంసంగా పేర్కొనే ఈ ప్రక్రియలో లోపం వల్లే మనలో వృద్ధాప్యం వస్తుందని, కణాలు దెబ్బతిని పార్కిన్సన్స్, మధుమేహం, కేన్సర్ వంటి వ్యాధులు వస్తాయని శాస్త్రవేత్తలు తేల్చారు. టోక్యో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ఓషుమి వయసు 71 ఏళ్లు. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఉత్తర కోస్తాంధ్ర సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. మరోవైపు దక్షిణ ఛత్తీస్గఢ్, విదర్భ దగ్గర అరేబియా సముద్రంలో మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లుగా తెలిసింది. ఇవి 30/60 అప్డేట్స్. నెక్స్ట్ లైవ్ షో ప్రసారమవుతుంది. స్టే ట్యూన్డ్.